హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చూడండి, ఈ శారీ వచ్చి నా కస్టమర్ ఒకరు బెంగళూరు నుంచి నాకు పంపించారు బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పి. ఇది ప్యూర్ రెడ్ శారీ అండి. దీనికి వాళ్ళు కాంట్రాస్ట్గా లైట్ గోల్డ్ కలర్ టిష్యూ టైప్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకొని పంపించారండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో నేను దాని కింద సేమ్ కలర్లో కొంచెం లైట్గా మ్యాచ్ అయ్యేటట్టు క్రీమ్ కలర్ నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. దీనికి డబల్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తున్నానండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, సింగిల్ లైన్ వేస్తే బాగోదు లైనింగ్ వేస్తే. సో నేను డబల్ లైనింగ్ అని వేస్తున్నాను. మన లైనింగ్ క్లాత్ని సింక్ చేసి నీట్గా ఐరన్ చేసి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం సిల్క్ లైనింగ్ చెప్పాను కదా, దాన్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తము ఫస్ట్ అవి రెండింటిని అటాచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్, కాటన్ లైనింగ్ అనేది మనము దీని మీద పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సిల్క్ క్లాత్ చెప్పాను కదా, అది ఆ రెండింటిని ఒక పార్ట్ లాగా నేను ఫస్ట్ సెట్ చేసేసుకున్నానండి. వాటిని ఐరన్ చేసేసుకొని దాని చుట్టూ మొత్తం నీట్గా స్టిచెస్ వేసి దాన్ని సెట్ చేసేసుకున్నాను. దీని మీద మనము లైనింగ్ క్లాత్ అనేది, కాటన్ లైనింగ్ అనేది పెట్టి మనము దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది డబల్ లైనింగ్ కాబట్టి నేను దీనికి క్యాన్వాస్ పెట్టట్లేదండి. నార్మల్గా వచ్చి బోట్ నెక్ క్యాన్వాస్ పెడితేనే స్టిఫ్గా ఉంటుంది. కానీ ఇది డబల్ లైనింగ్ వచ్చినందువల్ల నేను క్యాన్వాస్ అనేది పెట్టట్లేదు. నేను లైనింగ్ క్లాత్ మీదనే నెక్ అనేది నేను డ్రా చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్ డ్రా చేసేసుకున్నాను కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని, అంటే మిడిల్ కంటే ఎక్కడ కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా రెండిటికి మిడిల్లో చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. మెయిన్ క్లాత్కిను మన లైనింగ్ క్లాత్కి అవి రెండు, ఆ చిన్న గుర్తులు అనేవి రెండు ఒక్క దగ్గర వచ్చేటట్లు చూసుకొని మనం కదలకుండా దాన్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద మన లైనింగ్ క్లాత్ పెట్టి నేను ఆ మిడిల్లో డ్రాప్ అనేది ఇచ్చాను నేను చెప్తున్నాను కదా, ఆ డ్రాప్ వరకు మనము స్టిచ్చెస్ వేసుకుందాము. ఆ స్టిచ్చెస్ వేసుకొని ఆ మిడిల్లో ఉన్న ఆ వేస్ట్ క్లాత్ అనేది, వేస్ట్ క్లాత్ అంటే మనం ఆ డ్రాప్ లోపల ఉన్న క్లాత్ని మనం కట్ చేసి దాన్ని తీసేస్తామండి. చూసారు కదా, ఇక్కడ చిన్న ఒక ½ ఇంచ్ వరకు క్లాత్ని వదిలిపెట్టి ఆ మిడిల్లో ఉన్న క్లాత్ని మనం కట్ చేసి తీసేసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్, అంటే చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇవ్వాలండి. అప్పుడే మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి వెనక్కి తిరుగుతుందనమాట, వెనక్కి ఫోల్డ్ అవుతుంది నీట్గా మనకి. ఈ విధంగా కట్ చేసి మనము ఆ లైనింగ్ క్లాత్ని వెనక్కి తీసేసి వెనక వైపు తిప్పుకొని ఐరన్ చేసుకున్నామంటే అది క్లాత్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది మొత్తం బాడీ. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కటింగ్స్ ఇచ్చేసి ఆ క్లాత్ అనేది మనము వెనక వైపు తిప్పేసుకోవాలి. ఈ విధంగా తీసి ఐరన్ చేసేసామంటే నీట్గా ఆ క్లాత్ వరకు సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ నెక్ అనేది ఇంకా నేను కట్ చేయలేదండి. ఓన్లీ ఆ డ్రాప్ షేప్ వరకు మాత్రమే నేను స్టిచ్ వేసి దాన్ని తిప్పుకోవడం కోసం ఆ విధంగా స్టిచ్ చేసేసి దాన్ని తీసేసాను. ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత నడుం పట్టి ఉంటుంది కదా, ఆ నడుం పట్టీకి నేను చిన్న పైపింగ్ అనేది ఇచ్చానండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ నడుం పట్టి అనేది మనము సెట్ చేసేసుకోవాలి. చూసారు కదా, చూడండి, ఈ విధంగా సన్నగా పైపింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనము రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఆ లైనింగ్, సిల్క్ లైనింగ్ పెట్టి నేను మొత్తం ఆ ఫ్రంట్ పార్ట్ వరకు సపరేట్గా నేను సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఉంది కదా, దాన్ని కూడా సపరేట్గా మనం స్టిచ్ చేసేసుకొని మెయిన్ క్లాత్కి మనం దాన్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద పెట్టి ఆ నెక్ని నేను ఏ విధంగా గీసానో ఆ లైన్ మీదనే నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం. ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసి తీసేసుకోవాలండి.
చూడండి ఈ విధంగా నెక్ని అయితే మనము ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాము. ఇట్లా స్టిచ్ చేసి నీట్గా అరేంజ్ చేసుకున్నామంటే అక్కడికి చక్కగా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇది డబల్ లైనింగ్ కాబట్టి మనకి స్టిచ్చెస్ అనేది బయట వైపు కనిపించవు. సో ఆ క్లాత్ని అంటే మెయిన్ క్లాత్కి కాటన్ లైనింగ్ క్లాత్కి ఉన్న ఎడ్జెస్ అంటే బస్ట్ పాయింట్ అయితే ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ అనేది అంటే ఆ క్లాత్ అనేది పక్కకు జరగకుండా మనం ఆ రెండింటిని కలిపి పట్టి ఒక చిన్న కుట్టు అనేది వేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది మనకి పక్కకు జరగదనమాట, నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. చూడండి ఆ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది పక్కకు జరగదనమాట. అదేవిధంగా ఇంకో పార్ట్ని కూడా ఇదే విధంగా మనం రెడీ చేసుకుందాము. మనం ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసినప్పుడు డబల్ లైనింగ్ వేసినప్పుడు ఈ విధంగా మిడిల్ బస్ట్ పాయింట్ దగ్గర ఆ పీసెస్ అనేది పట్టుకొని ఒక చిన్న కుట్టు అయితే వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది కొంచెం అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. అది గౌన్ కావచ్చు, ఏదైనా సరే డబల్ లైనింగ్ వేసినప్పుడు ఈ చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ బస్ట్ పాయింట్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ చిన్న డాట్ అనేది షేప్ పట్టి అంటే షేప్ ఇస్తాం కదండి, సైడ్లో ఉక్సులు పట్టి సైడ్, ఉక్స్ పట్టి గాజా పట్టి సైడు, అక్కడ కరెక్ట్గా షోల్డర్ నుంచి బస్ట్ పాయింట్ అయితే ఎక్కడైతే వస్తుందో అంటే 9.5, కొంతమందికి 9.5 ఇంచ్ ఉండొచ్చు, కొంతమందికి 10 ఇంచెస్ దగ్గర ఉండొచ్చు. దీనికైతే నేను 9.5 ఇంచ్ దగ్గర ఇచ్చానండి. చిన్న డాట్ అనేది పట్టేసామంటే మనకు అక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి పెట్టి ఫ్రంట్ పార్ట్ని మనము కంప్లీట్ చేసుకుందాము. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి జాయిన్ చేయాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి మనం ఇందాక నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ అనేది 2.5 ఇంచ్కి నేను నెక్ డీప్ అనేది తీసుకున్నానండి. బోట్ నెక్ కాబట్టి 2.5 ఇంచ్కి నేను డీప్ తీసి నేను బోట్ నెక్ కట్ చేశానండి. సో దీనికి నేను క్రాస్ పీస్ అనేది ఒకటి తీసుకొని ఆ క్రాస్ పీస్ని ఆ నెక్ లైన్ పెట్టి స్టిచ్ చేసి దాన్ని అక్కడ వరకు దాన్ని కంప్లీట్ చేస్తాను. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని నెక్ లైన్కి పెట్టి మనం స్టిచ్ చేసేసేయాలండి. ఈ విధంగా నెక్ లైన్ తిప్పేటప్పుడు మనము స్ట్రైట్గా అయితే లాగకూడదండి. స్ట్రైట్గా లాగామంటే మొత్తం నెక్ అంతా షేప్ అవుట్ అయిపోతుంది. సో మనం ఆ కర్వ్ అయితే ఎట్లా వస్తుందో దాన్ని అట్లా అదే విధంగా చేతితోటి మెల్లమెల్లగా జరుపుకుంటూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ అనేది పెట్టి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఆ బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి షోల్డర్ టు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం బాడీ పార్ట్ని అయితే మనం రెడీ చేసేసుకుందాము. చూడండి అయిపోయిందండి బాడీ పార్ట్ వరకు. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి నేను ఎల్బో స్లీవ్స్ ఇచ్చానండి. సో హ్యాండ్కి ప్లెయిన్గా ఉండకుండా అంటే పైపింగ్ ఇవ్వలేదు, నేను పైపింగ్ లేకుండా నేను జస్ట్ వేవ్ షేప్లో లైట్గా కర్వ్ తీసానండి. ఈ విధంగా లైట్గా అలా తిప్పుతూ అలా ఆ స్టిచ్ అనేది మనము కంప్లీట్ చేసుకుందాము. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి తీసేస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి తీసేసి బ్లౌజ్ ఆ హ్యాండ్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని నీట్గా ఐరన్ చేసామంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి. దాన్ని బాడీకి మనం జాయిన్ చేసేసుకోవాలి. చూసారా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా లేకుండా నేను ఒక లేస్ అయితే దానికి స్టిచ్ చేయడం జరిగింది. చూడండి చాలా బాగుందండి, లేస్ కూడా చాలా చక్కగా సెట్ అయింది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా చూడండి చిన్న చిన్న బీడ్స్ ఇచ్చాను నేను, ప్లెయిన్గా లేకుండా చాలా చక్కగా వచ్చిందండి. హ్యాండ్స్ కూడా చిన్న చిన్న బీడ్స్ ఇచ్చాను కదా, చాలా బాగుంది. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఇచ్చాను. బ్లౌజ్ శారీ చక్కటి కాంబినేషన్ అండి, చాలా చక్కగా ఉంది రెండిటికి. శారీ కూడా సేమ్ అదే లేస్ని నేను సెట్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.